హే ఎవ్రీవన్, లెట్స్ టాక్ అబౌట్ సమంత మ్యారేజ్. సో అందరికీ తెలిసిందే, సమంత చాలా డేస్ కాదు, చాలా ఇయర్స్ నుంచి రాజ్ని లవ్ చేస్తుంది అని. అసలు రాజ్ని లవ్ చేసి పెళ్లి చేసుకునేందుకు తనని ఎందుకు అంతగానం ట్రోల్ చేస్తున్నారు, నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. సో సమంత మ్యారేజ్ December 1 ఈరోజు జరిగింది కదా, 2025లో. వాళ్ళిద్దరూ రూమర్స్ అనేది 2022-23 నుంచే లవ్ రూమర్స్ అనేది బయటకు వచ్చింది. సో అసలు సమంతని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, రాజ్ ఆల్రెడీ డివోర్స్ అని గూగుల్ చెప్తున్నాడు, 2022లో డివోర్స్ అయింది అని. అండ్ సమంత కూడా డివోర్స్డ్. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. రాజ్ అసలు డివోర్స్డ్ కాకముందే సమంతతోని అఫేర్. సో రాజ్కి ముందు పెళ్ళి జరిగింది శ్యామలి డేతోని. సో మీరు చూసుకున్నట్టయితే శ్యామలి డేతోని మ్యారేజ్ 2022లో డివోర్స్ అయింది అని గూగుల్ చెప్తుంది కదా. మీరు శ్యామలి డేది పోస్ట్ చూసుకున్నట్టయితే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ Feb 14కి 2023కి వ్యాలంటైన్స్ డే రోజు తన హస్బెండ్కి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ రాసుకుంటూ తన ఫోటో పెట్టింది. ఒకవేళ వాళ్ళిద్దరిది డివోర్స్ అయిపోతే 2023లో ఎందుకు పోస్ట్ పెడుతుంది? 2022లో వాళ్ళిద్దరిది డివోర్స్ అయిపోయిందని గూగుల్లో రాశారు కదా. సమంతది ఇమేజ్ క్లీన్ చేయడానికి, రాజ్ది ఇమేజ్ క్లీన్ చేయడానికి 2023లో ఎలా రాసింది, తను పోస్ట్ ఎలా పెట్టింది? అండ్ దెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 2022లో డివోర్స్డ్ అయిపోయింది. అంటే 2021 నుంచి 2020 నుంచి వాళ్ళకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వాలి. బట్ 2022 వరకు నవంబర్ అంటే ఎండింగ్ వరకు, 2023 వచ్చే ముందు ఎండింగ్ వరకు కూడా తను వాళ్ళ హస్బెండ్ గురించి బ్యూటిఫుల్ కోట్స్ అనేది రాసేది. దిస్ ఇస్ అస్ ఇట్లా అని బ్యూటిఫుల్ కోట్స్ అయితే రాసేది తన హస్బెండ్ గురించి. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉండుంటే, డివోర్స్ ఉండుంటే 2022 వరకు తను పోస్ట్ ఎందుకు పెట్టింది, 2023 వరకు ఎందుకు పోస్ట్ పెట్టింది? సో మీకు ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది. 2023 వరకు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ రాలేదు. 2023లో సమంతతోని కలిశారు. 2022 నుంచి సమంత నుంచి కలిసి వాళ్ళిద్దరూ అఫేర్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ సమంత ఇంకా శ్యామలి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ హస్బెండ్ని అంత ట్రస్ట్ చేసి ఇద్దరు మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. సో అంత ట్రస్ట్ చేస్తే సమంత లాస్ట్కి వాళ్ళ హస్బెండ్ని పెళ్లి చేసుకుంది, విచ్ ఈస్ వెరీ షేమ్ఫుల్. పాపం తను